తెలుగు రాష్ట్రాల్లో పూల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. హైదరాబాద్ మార్కెట్లో ట్రాన్స్‌పోర్ట్ ధరలు సైతం సామాన్యులకు అందకుండా పోయాయి. పండుగలు పెళ్లిళ్లకు తగ్గట్లుగానే భారీ డిమాండ్ ఏర్పడింది. వరలక్ష్మి వ్రతం కోసం పెద్ద మొత్తంలో పూలు, పండ్లు కొనుగోలు చేశారు జనం. తెలుగు రాష్ట్రాల్లోని మార్కెట్లు శ్రావణ శోభను సంతరించుకున్నాయి. వరలక్ష్మి వ్రతం కోసం అవసరమైన పూజా సామాగ్రి, దుస్తులు, పూలు, పండ్లు, బంగారం తదితర వస్తువులను కొనుగోలు చేసేందుకు వచ్చిన వాళ్లతో ప్రధాన మార్కెట్లన్నీ రద్దీగా మారాయి. పూల ధరలు అధికంగా ఉండడంతో కొనుగోలుదారులు బెంబేలెత్తిపోయారు. డజను చేమంతి పూలు 50, డజను గులాబీలు 50. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. 5 బంతిపూలు 30 రూపాయలకు వ్యాపారులు విక్రయించారు. పండ్ల విషయానికొస్తే యాపిల్, దానిమ్మ కిలో 300, జామ, ద్రాక్ష కిలో 200 రూపాయలకు పైగానే విక్రయించారు. డజను అరటిపండ్లు సైజును బట్టి 80 రూపాయలకు పైగా అమ్మకాలు చేశారు. ప్రధానంగా లక్ష్మీదేవి ప్రతిమగల కానుకలను మహిళలు కొనుగోలు చేశారు. పండుగ సందర్భంగా పెద్ద మొత్తంలో వ్యాపారం జరిగింది. బంతి, చేమంతి, గులాబీ, మల్లెపూల ధరలు భారీగా పెరిగిపోయాయి. పండ్ల రేట్లు అమాంతం పెరిగిపోయాయి. దీంతో కేజీ పువ్వులు అవసరమైన దగ్గర పావు కేజీతోనే సరిపెట్టుకుంటున్నారు. ఇటు వ్యాపారులు కూడా తమకు గిట్టుబాటు కావడం లేదంటున్నారు. ధరలు ఎక్కువగా ఉన్నాయని కస్టమర్లు వెనక్కి వెళ్లిపోతున్నారని చెబుతున్నారు. పూలు కొనకపోవడంతో పాడైపోతున్నాయని ఆవేదన చెందుతున్నారు.